హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా ఇంట్లో చేసే మటన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ముందుగా మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు అండ్ కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ కంపల్సరీ ఇలానే చేయాలని లేదు, మా ఇంట్లో అయితే మేము ఇలానే చేసుకుంటాం. ఈ మటన్లో ఐరన్, విటమిన్ B12 ఉంటుంది. అందుకే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. చికెన్లో కంటే మటన్లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. టేస్ట్ కోసమే కాకుండా అప్పుడప్పుడు హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా. నెక్స్ట్ ఇలా మ్యారినేట్ చేసిన మటన్ని 20 మినిట్స్ పక్కన ఉంచండి. ఈలోగా మటన్కి సరిపడా రైస్ని కడిగి పక్కన ఉంచుకోవాలి. మేమైతే ఈ మటన్కి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం. నెక్స్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మీరు చూస్తున్న బిర్యానీ మసాలా మొత్తం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కూడా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. మేమైతే చాలా లైట్గా యూస్ చేసుకుంటాం, అందుకే మీకు ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ అన్నీ డీప్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి. హై ఫ్లేమ్లో వేగితే కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఆ తర్వాత 5 మినిట్స్ మటన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కడిగి పెట్టుకున్న రైస్లో వాటర్ పూర్తిగా వంచి ఫ్రై అవుతున్న మటన్లో వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. మేమైతే బాస్మతి రైస్ తీసుకోలేదు, ఇంట్లో నార్మల్గా యూస్ చేసే నార్మల్ రైస్ మాత్రమే తీసుకున్నాం. రైస్ అనేది మీ ఆప్షనల్. రైస్ కొద్దిగా వేడైన తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. నెక్స్ట్ వీడియోలో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా చెప్తాను. 3 విజిల్స్ వచ్చినాయి అనమాట. ఈగర్లీ వెయిటింగ్ మేమైతే ఓపెన్ చేయడానికి. సంజయమామ, ఈ వీడియో మాత్రం నీకోసమే. వేడి వేడి మటన్ బిర్యానీ రెడీగా ఉంది. సంజయమామ త్వరగా వచ్చాయి, కలిసి తిందాం. ఎనీవే, రెసిపీ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మా వీడియోస్ని ఇలాగే వాచ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.